ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7:30 అయింది మామ. ఇవాళ అలాగా మార్కెట్ లేదు కదని చెప్పి నేనైతే త్వరగా లేవలేదు. ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా త్వరగా లేవలేదు. ఇవాళ మనకు మార్కెట్ లేదు కదా, అందుకు నిన్నైతే 10 బాక్సులు కమలాఫలం అయితే వేసాం. అదైతే చాలా వరకు మన దగ్గరే ఉంది. నిన్న సగం సరుకు కూడా అమ్మలేకపోయాం. నిన్నైతే అస్సలు బిజినెస్ లేదు మనకన్నీ. నిన్న అలా కలిసి వచ్చినాయి. మన ముందు ఒకటి బండి పెట్టడం, వాడితో తలపోటు, మన పొద్దున్న నుంచి కూడా నేను వ్యాపారం అయితే కలిసి రాలేదు. అందుకని చెప్పి సగం సరుకు కూడా పోలేదు. నిన్నైతే మనం 6,650 రూపాయలు అయితే పెట్టుబడి పెట్టాను దీనికి. అందులోంచి ఇంకా 2,300 అయితే మనకి ఇంకా బాకీ ఉంది, ఇంకా వెనక్కి రాలేదు. ఎల్లంతలకి దండం పెట్టుకుని మనం అయితే రోడ్డు ఎక్కేసాం మామ. ఇవాళ ఆ 2,300కి తోడుగా ఒక 4,000 నుంచి ఒక 5,000 వస్తాయి. మనం అయితే మంచి ప్రాఫిట్లో ఉన్నట్టు. నిన్నే పూర్తిగా 4,000 అమ్మలేదు. అసలు ఇవాళ 4,000 అమ్ముతుందా అని చెప్పి అయితే నాకు చాలా డౌట్ ఉంది లోపల. ఏ మాటకి ఆ మాట, కానీ మనకు నిజంగా వెజిటేబుల్ అమ్మితేనే కొంచెం ప్రాఫిట్ ఉంది. అలాగే కొంచెం అదే తేలికగా కూడా ఉంది. ఈ ఫ్రూట్స్ అనేవి మనకి సెట్ అవ్వట్లేదు మామ. కానీ ఏదో ట్రై చేద్దామని చెప్పి వేసాను, కానీ పర్లేదు. అంటే లాస్ అయితే రాలేదు ఎక్కడ కూడా. మొన్న సీతాఫలం వేసాం, బొప్పాయి వేసాం, అప్పుడు కూడా లాస్ రాలేదు. ఈ కమలఫలం కూడా నాకు తెలిసి లాస్ అయితే రాదు. కాబట్టి పర్లేదు, ఏదో పోతుంది అంతే. వెజిటేబుల్ అలా కాదు, రెగ్యులర్ ఐటమ్ కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువగా పోతుంది. అలాగే మనకు అసలు ఖాళీ ఉండేది కదా, ఫుల్ టైంపాస్ అయిపోయేది ఆ వ్యాపారంతో. కేజీ 30 రూపాయలు, 20 రూపాయలు, మనం 40 రూపాయలు అమ్మేవాళ్ళం కదా. క్రౌడ్ కూడా ఎక్కువ ఉండేవారు. 150-200 కిలోలు అయితే మనం ఈజీగా అమ్మేసేవాళ్ళం. 250 కిలోలు, 300 కిలోలు కూడా అమ్ముతాం మన రోజుకి. నిన్న మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈ 10 బాక్సులు వేయకుండా ఉంటే సరిపోయేది. వేరేది వేసినా సరిపోను, లేకపోతే ఇదే ఒక 5 బాక్సులు అయితే సరిపోయేది. మనం అయితే 10 బాక్సులు వేసాం కదా, అందుకని చెప్పి 2 రోజులు అమ్మాల్సి వచ్చింది. కానీ 5 బాక్సులు వేస్తే వ్యాపారం అయితే బాగానే ఉండేదేమో. నేనైతే 10 బాక్సులు వేసాను. అందుకే ఇవాళ మార్కెట్కి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. రేపు అయితే మాత్రం ఖచ్చితంగా నేను వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తాను. కూరగాయలు అయితే వేస్తాను ఏదో ఒకటి. మ్యాక్సిమం నాకు తెలిసి రేపు అయితే బెండకాయ వేద్దాం అనుకుంటున్నాను నేను. కానీ చూద్దాం మరి, మార్కెట్కి వెళ్ళిన తర్వాత దాని రేట్ని బట్టే కదా మనం కొంటాం. ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడే నాకు క్లారిటీగా ఉండదు అసలు వెజిటేబుల్కి వెళ్తానా ఫ్రూట్కి వెళ్తానా అని. అలాంటిది ఇప్పుడే రకం చెప్పడం అంటే చాలా కష్టం. కానీ ట్రై చేస్తాను రేపు అయితే మ్యాక్సిమం బెండకాయ వేయడానికి. బెండకాయ ఒక్కటే కొంచెం ఏదైనా దొరుకుతుందేమో తక్కువ రేట్లో అని అనిపిస్తుంది. బీరకాయ మళ్ళీ రేటు పెరిగిపోయింది. బీరకాయ నిన్న మార్కెట్లో అడిగినప్పుడే 40 రూపాయలు ఉంది కిలో. 40-35 రూపాయలు అయితే ఉంది, మంచిదైతే. నిన్న వీడియోలో నేను నా బిజినెస్ ఐడియా చెప్పాను కదా, 3 నెలల తర్వాత ఎలా చేస్తాను నేను, రైతుల దగ్గర డైరెక్ట్ కొంటానని చెప్పి. దానికైతే మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది మామ. నేనైతే అనుకున్నాను పాజిటివ్గా, అంటే మన కామెంట్స్ అన్నీ కూడా ఎలానో పాజిటివ్గానే ఉంటాయి కదా. అలాగే నేను చెప్పిన ఐడియా కూడా చాలా పాజిటివ్గా వచ్చినాయి. ఎందుకంటే మేమే పెట్టుబడి పెడతాం, చేస్తామా అని చెప్పి అయితే చాలామంది అడిగారు నన్ను. కానీ నేను నా అంతటి నేను చేయగలను, చేస్తాను ఖచ్చితంగా. చూద్దాం మామ. నేనైతే బండి అయితే తెచ్చి ఇక్కడ పెట్టేశాను, ఇక్కడ మన రోజు పెట్టే చోట. ఇవాళ అయితే వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి మన ప్లేస్ అయితే మనకే ఉంది. కాబట్టి మనం అయితే పెట్టేసి పట్టా విప్పేసి వ్యాపారాన్ని అయితే లైన్లో పెట్టాం. జనం అయితే ఇవాళ ఏంటో కానీ ఫస్ట్ నుండే, అంటే పొద్దున మనం బండి తీసిన దగ్గర నుండి జనం అయితే బాగానే వస్తున్నారు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనం ఎర్లీ మార్నింగ్ 4కి 4:30కి మార్కెట్కి వెళ్ళి 9 అయ్యేసరికి, 9 కూడా కాదు 8:30 అయ్యేసరికి బండి ఇక్కడ పెట్టామంటే కనీసం మనకు ఒక 1,500 నుంచి ఒక 2,000 రూపాయల వ్యాపారం అయితే కలుస్తుంది అనిపించింది. అంత వ్యాపారం అయితే జరిగింది. అంటే మనకి నేను చెప్పాను కదా మీకు, 2,300 మనకి ఇంకా బాకీ ఉందని చెప్పి. ఆ 2,300 కూడా పొద్దున్న 11 అయ్యేసరికి మనకి వచ్చేసినాయి. ఇంతలో మా నర్సరీ కాడికి బండి వచ్చిందంటే వచ్చాను మా నర్సరీ అంటే మా బావ వాళ్ళ నర్సరీ. నేనైతే ఇక్కడే ఉండేవాడిని ఖాళీగా ఉన్నంతసేపు కూడా. నేను వెజిటేబుల్ షాప్ పెట్టాను, ఇక్కడ ఫ్రూట్ షాప్ పెట్టాను, కానీ మనకైతే వర్కౌట్ అవ్వలేదు. అందుకని చెప్పి తీసేసాను. ఇప్పుడైతే కడీ నుంచి బండి అయితే వచ్చింది మామ. రేపైతే మళ్ళీ బెంగళూరు నుంచి బండి ఒకటి వస్తుంది. మొక్కలైతే మాత్రం అన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతాయి మామ ఇక్కడ. ఇదైతే మందే నర్సరీ. నేనైతే మాక్సిమం ఎక్కువసేపు ఇక్కడే ఉంటాను, నేను ఖాళీగా ఉన్నంతసేపు కూడా. అక్కడ వ్యాపారం జరుగుతున్నప్పుడు కూడా నేను, మా నాన్న అక్కడ ఉంటాడు, ఒక్కొక్కసారి నేను ఇంటికి వెళ్తే ఇక్కడే ఆగుతుంటాను. మొక్కలు అయితే వచ్చినాయి మామ. నేనైతే ఫస్ట్లో రూమ్ లేనప్పుడు ఈ నర్సరీ దగ్గర పడుకుని ఈ నర్సరీ దగ్గర వేసేవాడిని. అంటే ఇక్కడే నేను ఏదో ఒక పని చేసుకుంటే ఇక్కడే ఉండేవాడిని. అప్పుడు జ్యూస్ షాప్లో వేసామని చెప్పాను కదా, జ్యూస్ షాప్లో వేసినప్పుడు కూడా నేను ఇక్కడే ఉండేవాడిని. మొక్కలు అయితే మాత్రం చాలా మంచి మొక్కలు అయితే వచ్చినాయి మామ. మీరు ఏమన్నా కావాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా రండి ఇక్కడికి. నేను కూడా ఉంటాను ఈ నర్సరీ దగ్గర అయితే. ఈ నర్సరీ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా పిరియాజగూడ వెళ్ళే దారిలో ఎల్లంతల గుడి ఉంది కదా, ఎల్లంతల గుడి దాటగానే లెఫ్ట్లో అయితే ఉంటుంది మామ ఈ నర్సరీ. ఈ నర్సరీ అయితే మాదే. నేను ఈ హైదరాబాద్ రావడానికి అసలు కారణమే నర్సరీ. ఎందుకంటే ఈ నర్సరీ పెట్టాలని నేను హైదరాబాద్కి అయితే వచ్చాను. నేను చాలా చోట్ల అయితే తిరిగాను సైట్ కోసం, రోడ్డు పక్కన. కానీ నాకైతే ఎక్కడ సైట్ దొరకలేదు. రెంట్కే సైట్ కోసం అయితే చాలా చోట్ల అయితే తిరిగాను, ఎక్కడ దొరకలేదు. అప్పటి నుండి నేను ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు అయితే చేస్తూ ఉండేవాడిని గడవడానికి. జ్యూస్ షాప్ అని, వెజిటేబుల్ షాప్ అని, ఫ్రూట్ షాప్ అని అన్నీ చేసేవాడిని. కానీ నాకైతే సైట్ దొరకలేదు. చాలా రోజులు అయితే నేను ఖాళీగా తిరిగిన హైదరాబాద్లో. కానీ చివరికైతే నాకు ఆ ఆటో కొనడం, ఆ వెజిటేబుల్ చేయడం, ఇప్పుడైతే ఈ యూట్యూబ్ ఇలా ఏదో వెళ్ళిపోతుంది వ్యాపారం అయితే. ఈ మొక్కల్లో నర్సరీలో కూర్చుంటే మాత్రం మనసు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది మామ. టైం అయితే అస్సలు తెలియదు నాకు. నేనైతే చాలాసేపు అయితే ఎక్కడే కూర్చొని ఉండిపోతాను ఒక్కొక్కసారి వచ్చానంటే ఈ మొక్కలను చూస్తూ. మొక్కలైతే మాత్రం ఈసారి చాలా మంచి మొక్కలు అయితే వచ్చినాయి మామ. మీరైతే మాత్రం ఇలా వెళ్తే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా అయితే మాత్రం రండి. పిరియాజగూడ కమాన్ నుండి లోపల తిరగగానే లెఫ్ట్లో అయితే ఉంటుంది మామ ఎల్లంతల గుడి.
రోడ్డు దాటగానే. మ్యాక్సిమం ఈ లోకల్స్ అందరికీ కూడా చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఈ నర్సరీ పెట్టి కూడా దగ్గర ఒక 6 years అయిపోతుంది. మొక్కలైతే మాత్రం భలే ఉన్నాయి ఈ మొక్కలు. ఈసారి ఒక 2 రోజుల్లో అయితే బెంగళూరు బండి కూడా వస్తుంది. అప్పుడైతే ఇండోర్ మొక్కలు కూడా చాలా రకాల మొక్కలు అయితే వస్తామమ్మా. ఇక్కడికి వస్తే మాత్రం నా పేరు చెప్పండి, మీకైతే తగ్గించేస్తారు. మ్యాక్సిమం నేనే ఉంటానులే ఇక్కడ మీరు వచ్చేసరికి. ఒకవేళ నేను లేకపోతే మాత్రం నా పేరు చెప్తే ఎంతో కొంత అయినా మీకు తగ్గించేస్తారు మామ మొక్కలు. ఈ ప్రమోషన్లు గట్టా నేను అనుకోకుండా మామ, ఇదైతే మందే నర్సరీ, అందుకనే చెప్పుకుంటున్నాను. మొన్న చూపించాను కదా, అది కూడా మందే నర్సరీ. అంటే ఇక్కడ నర్సరీలన్నీ కూడా చాలా వరకు మా వాళ్ళే ఉంటాయి. ఇదైతే మాత్రం మా బావదే, అందుకని చెప్పి ఇక్కడే ఉంటాను నేను ఎక్కువ. మా ఇల్లు కూడా దీని వెనకాల మా ఇల్లు, అందుకనే చెప్తున్నాను మీకు ఇన్నిసార్లు. మళ్ళీ మన వ్యాపారం దగ్గరికి అయితే వచ్చేసాను మామ. జనం అయితే మాత్రం ఆగుతూనే ఉన్నారు. ఇవాళ వ్యాపారం నిన్న జరుగుంటే సరిపోయేది, ఎందుకంటే ఇవాళ తక్కువ సరుకు మిగిలేదు. మళ్ళీ వాళ్ళ మార్కెట్కి వెళ్ళి ఏదో రకం ఇంకో రకం అయితే వేసి వచ్చామండి. ఇంతలో మా నాన్నకైతే మళ్ళీ హెల్త్ అయితే తేడా వచ్చేసింది మామ, జ్వరం అయితే వచ్చేసింది. సరే అని చెప్పి మా నాన్న ఇంటికి పంపేసి నేనే ఉన్నాను మధ్యాహ్నం అంతా కూడా చాలాసేపటి వరకు. జనం అయితే అలా వస్తూనే ఉన్నారు. అంటే 100కి 10 కాయలు చెప్పిన ఇస్తున్నాం. అప్పుడు నిన్న కూడా 100కి 10 కాయలు ఇచ్చాం, ఇవాళ కూడా 100కి 10 కాయలు చెప్పిన ఇచ్చాం. జనం అయితే మాత్రం అలా వస్తూనే ఉన్నారు, మనం అయితే వేస్తూనే ఉన్నాం. వాళ్ళే వేసుకుంటున్నారు, మనం ఏం వేయట్లేదులే. అంటే చాలా బళ్ళ దగ్గర అయితే ఏరుకోనివ్వరు మామ, మనం అయితే మాత్రం ఏరుకొనిస్తాం. అందుకని చెప్పి మన వ్యాపారం కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది అందరి మీద. అంటే 50 కొనడానికి వచ్చిన వాళ్ళు 100 కొంటారు, 100 కొనడానికి వచ్చిన వాళ్ళు కనీసం ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా అయినా కొంటారు. అందుకే మనకి బిజినెస్ కొంచెం ఒక్కరాగినా కానీ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ కమలాఫలం అయితే మాత్రం ఈసారి గట్టిగానే పెట్టినట్టు అయితే అనిపించింది నాకు. 2 రోజులు దీంతో సరిపోయింది, మనకి వేరేది వేయడానికి కూడా కుదరలేదు. అంటే వాళ్ళు వెళ్ళొచ్చు కానీ మార్కెట్కి మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఎలాగా సరుకుంది కదా, దీన్ని నమ్మితే సరిపోతుందని చెప్పి. ప్రస్తుతం ఈ వీడియోలో నా వాయిస్ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కొంచెం. ఎందుకంటే నేను ఒక మైక్ అయితే యూజ్ చేస్తున్నాను, ఎప్పటిదో పాత మైక్ ఇంట్లో అయితే ఉంది. నేను 1.5 year బ్యాక్ యూట్యూబ్ చేసేవాడిని అని చెప్పాను కదా, ఆ టైంలో ఈ మైక్ అయితే కొన్నాను ఒకసారి. ఈ మైక్ ఇంట్లోనే ఉంది, నాకైతే తెలీదు. ఇంట్లో వాళ్ళు అయితే వెతికి ఈ మైక్ ఉంది వాడతామని చెప్పి చూస్తే పెట్టాను దీన్ని. ఇదైతే వాడిన తర్వాత కొంచెం పర్లేదు అనిపించింది సౌండ్ అయితే. నిన్న వీడియోలో కూడా ఈ మైకే వాడాను నేను. అంటే కొంచెం లౌడ్ అయింది, అలాగే కొంచెం క్లారిటీగా కూడా వినిపిస్తుంది. మీరైతే చెప్పండి ఎలా వినిపిస్తుందో. బండి దగ్గర కూడా మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది ఆగుతున్నారు మామ. ఇవాళ కూడా చాలా మంది ఆగారు. ఏదో అలా దారిలో వెళ్తూ కూడా కాదు, నన్ను కలవడానికే పని కట్టుకుని చాలా మంది అయితే వస్తున్నారు. మన వ్యాపారం అయితే మాత్రం జరుగుతూనే ఉంది. సరుకు ఎంత అమ్మినా కానీ కనపడుతుంది. ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఈ కమలాఫలం మనం అమ్ముతూనే ఉన్నాం కానీ ఆ సరుకు అయితే కరగట్లేదు. ఏంట్రా బాబు ఎంత సరుకు ఉందనిపించింది. మేమైతే మళ్ళీ ఏం చేయాలో తెలియక మా నాన్న అయితే వచ్చేసాడు. వచ్చిన తర్వాత అయితే నేను 100కి 15 అయితే పెట్టాను. అంటే క్లియర్ చేసేయాలి ఇంకా మనం, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున వేరే ఐటమ్ వేయాలి కదా, ఇదైతే మన దగ్గర ఉండకూడదు. అందుకని చెప్పి 100కి 15 అయితే పెట్టాను. 100కి 15 పెట్టిన తర్వాత అయితే మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. ఆ టైంలో వెంటనే వీళ్ళు 3 కవర్లు కొన్నారు. ఒక కవర్ కొనడానికి వచ్చి ఒక కాగితం చూసి 3 కవర్లు అయితే కొన్నారు. ఇంకా నేను కూడా క్లోజ్ చేశాను, ఎందుకంటే పెద్దగా బిజినెస్ లేదు. దోమలు కూడా ఎక్కువైపోయాయి, అలాగే స్మెల్ కూడా బాగా ఎక్కువైపోయింది. వర్షం పడింది కదా, పక్కనే చెరువు వాళ్ళకి కొంచెం స్మెల్ కూడా ఎక్కువైపోయింది. మన సబ్స్క్రైబర్ అయితే ఒక నన్ను కలవడానికి వచ్చారు పాప. మా స్మెల్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు అయితే అంత స్మెల్ వస్తుంది ఇక్కడ. నాకైతే మార్నింగ్ నుండి ఇక్కడ ఉండి నాకైతే అలవాటు అయిపోయింది. అది నాకే కాదు, ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరి పరిస్థితి కూడా అదే. ఇలా ఉంటాయి వ్యాపారాలు అయితే రోడ్డు మీద. ఒక పక్క దోమలు, స్మెల్, చాలా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి రోడ్డు మీద పెట్టేటప్పుడు. సరే ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేవో మామూలే. ఇప్పుడైతే మీకు అకౌంట్ చెప్తాను, అసలు ఎంత అమ్మింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది అనేది. ఈ లోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, మా వీడియోని కొంచెం బూస్ట్ అవుతుంది. క్యాష్ వచ్చి 33.50 అమ్మింది. ఫోన్పేలో 25-35 ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 33.50 ఏమో క్యాష్ వచ్చింది, దాంట్లో 25.50 ఏమో ఫోన్పే వచ్చింది. మొత్తం 5,900 అయితే అమ్మింది. ఇవాళ 2,300 ఏమో నేను బ్యాలెన్స్ ఉంది, అది తీసేగా 3600 అయితే మిగిలింది. ఈ 3,600 కూడా నిన్న ఇవాళ కలిపి 3,600 అయితే మిగిలింది. ఇవాళ అయితే మాత్రం చాలా బాగా బిజినెస్ అయింది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఫ్రూట్స్ కూడా చేయొచ్చు, మరి తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న ఇవాళ కొంచెం క్లైమేట్ బాగాలేదు, వర్షాలు ఒకటి, అందులోకి నిన్న శనివారం ఆదివారం కాబట్టి పెద్దగా బిజినెస్ అయితే ఉండదు బయట. అలా అయినా కూడా ఈ 3600 మిగిలిందంటే 2 రోజులకి కొంచెం పర్లేదు. చెప్పడం మర్చిపోయాను, ఇంకా బండిలో మన చాలా సరుకు అయితే ఉంది. ఇదైతే మనం వదలట్లేదు. చాలా సరుకు అంటే అదంతా అమ్మితే కనీసం ఎంత లేదన్నా ఇంకొక 2,500 నుంచి 3,000 అయితే ఖచ్చితంగా వస్తాయి. అంత సరుకు అయితే ఉంది. ఏం చేయలేము అర్థం అవట్లేదు. రేపేమో వెజిటేబుల్కి వెళ్ళాలి, మళ్ళీ కమలాఫలం ఏమో బ్యాలెన్స్ మిగిలింది. రేపు పొద్దున ట్రైల్లో పెట్టి ఎంతో కొంతకైతే దాన్ని అమ్మేయాలి. కాబట్టి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపు మార్కెట్కి వెళ్తే కలుద్దాం. బాయ్ మామ. ఇది వ్యాపారం.